అల్లు అర్జున్ గారు నిన్న ఒక ఫ్యాన్స్ మీట్ పెట్టారు. చాలా అద్భుతంగా కోఆర్డినేట్ చేశారు. ఒక మంచి ఈవెంట్లా చాలా అద్భుతంగా సక్సెస్ చేశారు అని చెప్పాలి. బట్ కాకపోతే ఏది చేసినా సరే అల్లు అర్జున్ గారు సోషల్ మీడియా సెన్సేషన్ అవుతున్నారు. మీడియాలో ఏ రకంగా చూసినా వేసుకుంటున్నారు. అదేంటో తెలియట్లే. ఏంటి ఇప్పుడు దీని మీద కూడా వేసుకుంటారా? ఏంటి ఇంత బాగా సక్సెస్ అయినా కూడా వేసుకుంటారా అంటే అలా అయిపోతుంది. మరి అది యాదృచ్ఛికంగా అవుతుందా, ఆయన కావాలని చేసుకుంటున్నారో తెలియదు. కానీ బట్ ఇట్స్ వర్క్, అంతే జరుగుతూనే ఉండేటువంటి ప్రాసెస్గా చెప్పాలి. ఇంకా నిన్న జరిగినటువంటి ఈ ఈవెంట్కి సంబంధించి కొన్ని విశేషాలు, కొన్ని అద్భుతాల గురించి మాట్లాడదాం. చాలా మంచి, అంటే దాదాపు 7 రాష్ట్రాల నుంచి, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, బీహార్ ఇలాంటి రాష్ట్రాల నుంచి ఆయన అభిమానులు నిన్న దాదాపు 900 మంది హైదరాబాద్కి రావటం, వాళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసుకునేటువంటి విధానం, వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు, వసతి కావచ్చు, భోజనాలు కావచ్చు, చాలా అద్భుతంగా వాళ్ళని ఆతిథ్యంగా గొప్పగా ఆతిథ్యం ఇచ్చారని చెప్పాలి. బాగుంది. పైగా వచ్చిన అందరికీ కూడా ఒక గిఫ్ట్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి గిఫ్ట్లు కూడా అల్లు అర్జున్ గారు తీసుకున్నారు. కొంతమంది ఒడిశా నుంచి పూరి జగన్నాథ్కి సంబంధించినటువంటి ప్రతిమలు కూడా తీసుకొచ్చారు. ఆయన కూడా చెప్పులు తీసి మరి చాలా 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 హుందాగా వ్యవహరించారు అని అయితే నాకైతే అనిపించింది. ఆ తర్వాత ఇక్కడ అంతా బాగానే ఉంది, అంతా బాగుంది. వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు ఇవ్వటమే కాదు, ఒక 5 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఇచ్చారు. ఇది ఇప్పటివరకు ఎవరూ చేయలేదు అని చెప్పి ఒక మ్యాగజిన్ 360 ఏదో ఉంటుందిలేండి, అది మ్యాగజిన్ కాదు, ఒక పేజ్, వాళ్ళు అసలు ఓ రేంజ్లో లేపేస్తున్నారు. ఇంకా ఫ్యాన్స్ అయితే ఇంకా అసలు వాళ్ళకి అద్దు వద్దు లేదు. ఇంకా అసలు ఇలాంటి ఈవెంట్ ఇంకా ఎప్పుడు జరగలేదు, జరగబోదు, మళ్ళీ అల్లు అర్జునే చేయాలి, ఈ ఈవెంట్ని ప్రతి సంవత్సరం చేస్తామని వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు. బాగుంది, ఓకే. బట్ ఇక్కడ ఎప్పుడూ కూడా ఏ చెట్టు నుంచి అయితే మనం కాయలుగా వచ్చి ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యామో అక్కడ మర్చిపోవటం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ డెఫినెట్గా వీళ్ళందరూ మర్చిపోయి ఉండొచ్చు, కానీ నాకు తెలిసి అల్లు అర్జున్ గారు డెఫినెట్గా మర్చిపోయారు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆయన నేర్చుకుంది ఎక్కడి నుంచో ఇప్పుడు మీకు చెప్తా. ఒక 25 ఏళ్ల క్రితం సినిమా అభిమానులు అంటే ఎలా ఉండేవాళ్ళు అంటే, పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, ఓ రచ్చలు, రంబోలాలు చేసుకుంటా వాళ్ళు ఒక ఎంజాయ్ మూడ్లోనే ఉండేవాళ్ళు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తి, అంటే అంతకు ముందు నుంచే, అంటే నాకు ఊహ తెలిసినప్పుడు నేను చెప్తున్నా, నాకు ఒక 25 ఏళ్ల క్రితం నాకు ఊహ తెలిసిన తర్వాత నేను చిరంజీవి గారి ఫ్యాన్స్ని చూసేటప్పుడు 2000 సంవత్సరం, 98, 99, 2000 ఆ సంవత్సరంలో, ఇంకా చెప్పాలంటే ఠాగూర్ సినిమా రిలీజ్ అప్పుడు నాకు బాగా గుర్తు. బ్లడ్ బ్యాంక్ కూడా ఇంకా స్టార్ట్ అయిందో లేదో నాకు అంత ఐడియా లేదు, కానీ ఠాగూర్ సినిమా, శంకర్దాదా, MBBS ఆ టైంలో, ఇంద్ర ఆ టైంలో ఎక్కువగా ఊటీలో షూటింగ్లు జరిగాయి చిరంజీవి గారికి సంబంధించి. 2 తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉండేవి కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కువగా అభిమానులందరినీ కూడా ప్రత్యేకంగా బస్సులేసి అభిమానుల్ని, అభిమాన సంఘాలకి సంబంధించిన వాళ్ళందరినీ ఊటీ తీసుకెళ్ళి వాళ్ళకంతా బస ఏర్పాటు చేసి అందరినీ చక్కగా ఆతిథ్యాన్ని ఏర్పాటు చేసి వాళ్ళతో కాసేపు షూటింగ్ టైంలోనే, గ్యాప్లోనే ఏమంటారు, ఏ గెటప్లో అయితే ఆ షూట్ చేస్తున్నారు, ఏ గెటప్ అయితే ఆ సాంగ్లో ఇవన్నీ చేస్తున్నారో అదే గెటప్లో వాళ్ళకి ఒక మెమరబుల్గా ఒక ఫోటో షూట్ ఇచ్చి పంపించేవాళ్ళు. అందరికీ ఎంతమంది వెళ్తే అంతమంది కోఆర్డినేట్గా. అది కూడా ఎలా అనుకున్నారు, వీళ్ళందరూ ఒకసారి, ఇంకొక జిల్లాకి సంబంధించిన వాళ్ళందరూ ఒకసారి. ఇప్పటికీ నాకు బాగా గుర్తు, కులాన్ని, మతాన్ని చిరంజీవి గారికి ఎప్పుడు అంటగట్టలేం, ప్రాంతాలను కూడా అంటగట్టలేం 100%. అలాంటి వ్యక్తి, అంటే సినిమా అభిమానులు అంటే ఇలాగే ఉండేవాళ్ళు అనే స్థాయి నుంచి వీళ్ళని సామాజిక సేవ వైపు, వాళ్ళని కరెక్ట్గా వాడుకుంటే అద్భుతాలు చేయొచ్చు, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయొచ్చు అని ఒక అచీవ్ చేసినటువంటి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి, నిరూపించి, చేసి చూపించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి గారికి కష్టాన్ని నమ్ముకుని, ఆయన ఎవరైనా సరే కష్టాన్ని నమ్ముకుని ఈ స్థాయిలో రాణించవచ్చు అన్నదానికి ఆయన ఎగ్జాంపుల్గా చూస్తాం. నాట్ ఓన్లీ సినిమా రంగం, సినిమా ఫీల్డ్ అనే కాదు, ఏ రంగంలో అయినా సరే ఆయన అభిమానులు ఆయన ఇన్స్పైరింగ్గా తీసుకుని చాలా అచీవ్ చేసినటువంటి విధానాలు ఉంటాయి. ఒక IAS చదివిన వాళ్ళు, ఒక IPS చదివిన వాళ్ళు, ఒక బిజినెస్ మ్యాను, ఒక రాకెట్ కనిపెట్టినటువంటి వ్యక్తులు అనేక మంది, చాలామంది ఉంటారు. డాక్టర్లు, సైంటిస్టులు, వీళ్ళని కాదు, ఆయన్ని, అంటే ఆయన స్థాయి, ఆయన్ని చూసి మనం ఎంత గర్వంగా ఫీల్ అవుతామో
ఆయన అభిమానులను చూసి కూడా అదే స్థాయిలో గర్వపడేటువంటి రూట్ని ఆయన సెట్ చేసినటువంటి వ్యక్తి. ఎక్కడన్నా విపత్తు వచ్చిందా చిరంజీవి గారు అభిమానులు అక్కడికి వెళ్ళి మీరు వెంటనే సహాయ చర్యల్లో పాల్గొనండి అని చెప్పి సునామీ అప్పుడు, నాకు బాగా గుర్తు, సునామీ అప్పుడు నేను చూసా. కరోనా టైంలోనే మాత్రమే కాదు, నిన్న మొన్న వచ్చినటువంటి 5-6 ఏళ్ల క్రితం వచ్చినటువంటి కరోనాలో కాదు, అంతకు ముందే చూసా. ఆంధ్రప్రదేశ్కి 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ కార్యక్రమం, ఎవరికి ఏ కష్టం వచ్చిందన్న, ముఖ్యంగా బ్లడ్ బ్యాంక్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల ఎవరికైనా సరే ప్రమాదవశాత్తు బ్లడ్ కావాల్సి వచ్చిందంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎవరికైనా ఉంటే చెప్పండి రా, వాళ్ళకి తెలిస్తే చాలు నిమిషాలలో మనకి పని అయిపోద్ది అనేటువంటిది. స్టిల్ ఇప్పటికీ కూడా భారతదేశ వ్యాప్తంగా అనేక బ్లడ్ బ్యాంకులు ఉన్నా కానీ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్కి నంబర్ 1 పొజిషన్ వస్తుంది. ఎందుకు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి గుర్తొచ్చేది బ్లడ్ బ్యాంక్ అంటే, బ్లడ్ కావాలి అంటే చిరంజీవి గారి ఫ్యాన్సు, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకే. ఎంతోమంది వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలు, వాళ్ళు చేసినటువంటి సేవ అన్నీ కాదు, సహాయాలు. ఒకళ్ళ కష్టం వచ్చిందంటే, ఒకళ్ళ ఇల్లు కూలిపోయిందంటే, ఒకళ్ళకి ఏదన్నా హాస్పిటల్లో ఇంజురీ అయిందంటే, ఇంకొకటి వచ్చిందంటే వాళ్ళు తలకు రూపాయి వేసుకుని వాళ్ళు వెళ్ళి ఇచ్చేస్తారు. చిరంజీవి గారు ఇచ్చిన కొన్ని 100 కోట్లు ఉంటే వాళ్ళు ఇచ్చినవి కూడా కొన్ని 100 కోట్లే ఉంటాయి, ఆ స్థాయిలో ఉంటుంది. అలాంటి కార్యక్రమాలు చేశారు. అది అంత ఈజీగా మర్చిపోలేం. తుఫాన్లు వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు మామూలు కాదు. నేను ఇందాక చెప్పాను కదా, కులాన్ని మతాన్ని ఆయనకి అంటగట్టలేమని. ఎందుకంటే మా ఊర్లో నేను చూశాను, ఆయన కులం కాదు, ఆయన మతం కాదు, ఆయన అభిమాని అనేటువంటి ఒక్కదానికి చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ గారి పెళ్ళప్పుడు కూడా ఆయనకి ఇన్విటేషన్ వచ్చేది. సుష్మిత గారి పెళ్ళప్పుడు కూడా ఆయనకి ఇన్విటేషన్ పంపించేవాళ్ళు. అంత గొప్పగా నాకు గుర్తుంది. బ్లడ్ బ్యాంక్ అంటే అసలు ఏదో రక్తదానం అంటే చిరంజీవి గారి కోసం రక్తం ఇవ్వడానికి ఎగబడిపోయేవాళ్ళు. మా ఊరు జూనియర్ కాలేజీలో పెడితే అసలు ఎంతమంది వచ్చారో చెప్పలేం, స్టూడెంట్స్. ఆ రకంగా ఉంటుంది. ఆయన పుట్టినరోజు వచ్చిందన్న, ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగిందన్నా, చిరంజీవి గారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్లో ఎవరి పుట్టినరోజు వచ్చిందన్నా వాళ్ళ అభిమానులు అందరూ కూడా బ్లడ్ బ్యాంక్ కావచ్చు, సేవా కార్యక్రమాలు, అన్నదానాలు చేస్తూనే ఉంటారు. అసలు ఇవి ఇప్పుడు కాదు, ఇవన్నీ పక్కన పెడితే నేను కరెక్ట్గా 7-8 ఏళ్ల క్రితం ఇన్సూరెన్సుల గురించి మాట్లాడారు కదా, నేను 7-8 ఏళ్ల క్రితమే చూశాను చిరంజీవి గారికి సంబంధించి ఆయన అభిమానులకి ఏదైతే బ్లడ్ బ్యాంక్లో ఎక్కువగా వాళ్ళు దానికోసం వచ్చి బ్లడ్ ఇచ్చే వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అనుకుంటాను, నాకు బాగా గుర్తు. 7-8 ఏళ్ల క్రితం ఆయన ఇవ్వటానికి సిద్ధమై ఇచ్చినటువంటిది నేను చూసా. ఆ హెల్త్ కార్డులు కూడా నా కళ్ళతో చూశారు. ఇప్పుడు కాదు, ఇన్సూరెన్స్లు అనేవి ఏదో ఇందాక ఒక వెబ్సైట్ చూసా. ఆ వెబ్సైట్లో వాళ్ళు రాసింది ఏంటంటే, ఏదో రాజకీయ పార్టీలో కొంతమంది పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు పెట్టారేమో అనుకున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా చిరంజీవి గారి దగ్గర నుంచి చూసి నేర్చుకున్నారు. 7-8 ఏళ్ల క్రితమే చిరంజీవి గారు ఇవి చేసేశారు. అభిమానులు అంటే వాళ్ళు ఏదో సినిమా చూడడానికి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళు లేకపోతే నేను లేను, నేను ఈ స్థాయిలో ఇలా నిలబడి ఇంతలా ఉన్నాను, ఇంతమంది సామ్రాజ్యాన్ని, ఇంత అభిమానాన్ని సంపాదించుకున్నానంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన నడవడిక, ఆయన అభిమానుల మీద చూపించేటువంటి ప్రేమ, వాత్సల్యం ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ఈవెన్ అల్లు అర్జున్ గారు కూడా నాకు తెలిసి ఒక 100 కార్యక్రమాల్లో పాల్గొని ఉంటారు బ్లడ్ బ్యాంక్లో. ఇలాంటి ఫ్యాన్స్ సంబంధించినటువంటి మీట్స్ 100 జరిగాయి. ప్రతి చిరంజీవి గారి సినిమాకి ఒక ఫోటోషూట్ ఉంటుంది. ఇప్పటి వరకు అంటే కొంత గ్యాప్ ఈ మధ్యన అయితే సరిగ్గా కుదరలేదేమో, కానీ ఆల్మోస్ట్ ప్రతి సినిమాకి రామ్ చరణ్ గారు కానీ, వైష్ణవ్ తేజ్ గారు కానీ, వరుణ్ తేజ్ గారు కానీ, సాయిధరమ్ తేజ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కొంత దూరంగా ఉంటారు, కానీ చిరంజీవి గారు అయితే రెగ్యులర్గా ప్రతి సినిమాకి ఫ్యాన్స్తో మీట్ అయ్యేవాళ్ళు, ఫోటోలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేసేవాళ్ళు. వాళ్ళకంటూ ఒక గౌరవాన్ని తీసుకొచ్చింది ఫ్యాన్స్కి, సినిమా అభిమానులకి చిరంజీవి గారు మాత్రమే. ఆయన దగ్గర నుంచి చూసి 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 కొన్ని వందల, అల్లు అర్జున్ గారు కూడా, అంటే ఇప్పుడంటే ఈ మెగా యూత్ ఫోర్స్ అని చెప్పి మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి హీరోలందరూ కూడా, సాయిధరమ్ తేజ్ గారు, వరుణ్ తేజ్ గారు, అటు రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, లేదంటే వైష్ణవ్ తేజ్ గారు, వీళ్ళందరికీ కలిపి ఒక ఫ్యాన్స్ గ్రూప్గా మెగా యూత్ ఫోర్స్ వచ్చింది. అల్లు అర్జున్ గారు మాత్రం సపరేట్గా ఫ్యాన్స్ అసోసియేషన్ సపరేట్గా పెట్టుకున్నారు. కానీ మొన్నటి వరకు కలిసే ఉండేవాళ్ళు. మొన్నటి వరకు ఎన్నో మెగా ఫ్యాన్స్కి సంబంధించినటువంటి ఈవెంట్లో అల్లు అర్జున్ గారు 100ల్లో పాల్గొన్నారు. 100లే, 1-2 కాదు. ఎంతోమంది చిరంజీవి అభిమానులు కష్టాల్లో ఉంటే ఆయన వెళ్ళి సహాయాలు చేసినటువంటి నా కళ్ళతో నేను చూశాను. ఇది ఇప్పుడు కొత్త కాదు.
అంటే చెట్టు ఎంత గొప్పదైతే దాని నుంచి వచ్చేటువంటి ఫలాలు పువ్వులు కూడా అంత గొప్పగా ఉంటాయి. ఈరోజు ఆ చెట్టు నుంచి వచ్చినటువంటి అల్లు అర్జున్ గారు డెఫినెట్గా ఆయన చెట్టు నుంచి వచ్చిన వ్యక్తులే. ఎవరు అనుకున్నా కాదనుకున్నా ఆయన చూపించినటువంటిది, ఆయన వేసినటువంటి బాటలో వచ్చారు. అది అభిమానులకి ఇంకా తెలియకపోవచ్చేమో, కానీ ఆయనకి బాగా గుర్తుంటుంది. ఆయన ఇప్పుడు ఒక సపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలనుకోవడం తప్పులేదు. ఏ చెట్టు నుంచి వచ్చినటువంటి వ్యక్తులైనా కానీ సపరేట్గా వాళ్ళు కూడా మేము వచ్చాము అనేటువంటి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడంలో తప్పులేదు. కానీ ఆ చెట్టును గుర్తుంచుకుంటారా గుర్తుంచుకోపోతారా అనేది వాళ్ళ విజ్ఞత, అంతే. మర్చిపోతారని నేను అయితే అనుకోవట్లేదు, కానీ బట్ అది వాళ్ళ విజ్ఞత, అంతే. దాన్ని మనం వదిలేయాలి. అంతేగాని మనమే చేసాము, మనమే తోపులు, మనమే గొప్ప, మనకన్నా ఎవడికి తెలియదు, మనకి మించినోడు లేడు అని అనుకోవటం కరెక్ట్ కాదు. తాడిని తన్నేవాడు ఉంటే తలని తన్నేవాడు ఉంటారు అంటారు, అంతే. అర్థమైందా? మీకు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. నేను తప్పు చెప్పట్లే. అంత గొప్ప ఈవెంట్ చేశారు, ఇలాంటి మాటలు అనిపించుకోకండి. అంత గొప్ప సందేశాన్ని కూడా ఇచ్చారు అల్లు అర్జున్ గారు నిన్న. ఏమని? హేటర్స్ని, యాంటీ ఫ్యాన్స్ని, ఎవరిని కూడా మీరు వాళ్ళ గురించి టైం వేస్ట్ చేయకండి, వాళ్ళ గురించి ఆలోచించడం మానేయండి, వాళ్ళ గురించి డబ్బులు ఖర్చు పెట్టడం మానేయండి అన్నారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ వెంటనే గొప్పగా చెప్పారా బాబు, ఎందుకు భలే అన్నారా బాబు, అల్లు అర్జున్ గారు చాలా మెచ్యూర్గా మాట్లాడారనే లోపే వెంటనే ఇంకో మాట్లాడు వదిలేశారు ఆయన. ఈ టైంని మీరు తీసుకెళ్ళి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి లైన్ చేయండి, లైన్ వేయండి అంటున్నారు. రేపొద్దున వాళ్ళ అబ్బాయికి కూడా అదే నేర్పిస్తారా? ఫస్ట్ వాళ్ళ అబ్బాయి దగ్గర నుంచే రేపొద్దున అదే నేర్పిస్తారా? రే బాబు నువ్వు ఇవన్నీ పెట్టుకోకు, వెళ్ళి ముందు ఒక అమ్మాయికి లైన్ అనేటువంటి సందేశాన్ని ఇస్తారా అనే ఆలోచన చాలామంది ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. ఆయన మాట్లాడేటువంటివి ఇప్పుడు సోషల్ మీడియాలో దొరికేస్తున్నాయి. ఏ రకంగా వేసేసుకుంటావా అని అంటే నేను అంటలా, ఇప్పుడు మీడియా అంటుంది. నేను ఇందాక చూసి ఒక శాటిలైట్ మీడియా ఆయన గురించి ఇలా మాట్లాడారేంటి, ఇదేంటి ఆయన హుందాతనం, ఇదేంటి ఆయన ఎంత ఎదిగినా సరే ఇలా ఉండాలి కదా అంటే ఏం చేస్తాం చెప్పండి. ఆయన మంచిగానే అనుకున్నారు, మంచిగానే చేద్దాం అనుకున్నారు, ఒక మాట దొరికింది, దాన్ని పట్టుకుని మనం లాక్కూడదు, అంతే. ఇంక వదిలేయాలి, అంతే దాన్ని.